ముంబై తీరాన్ని ఆనుకొని వెళ్లే కొత్త రహదారిపై ఇక నుంచి కేవలం ఇంజిన్ శబ్దం మాత్రమే కాదు, సంగీతం కూడా వినిపించనుంది. 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో కార్లు దూసుకెళ్తే టైర్ల కింద నుంచి జేహో స్వరాలు వినిపించనున్నాయి. ఎస్, ముంబై కోస్టల్ రోడ్డుపై భారత్లోనే తొలి మ్యూజికల్ రోడ్డు ప్రారంభమైంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలియజేశారు. నరిమన్ పాయింట్ నుంచి వర్లి దిశగా ప్రయాణించే వారికి అకస్మాత్తుగా ఓ దేశభక్తి గీతం వినిపిస్తుంది. ఇది లౌడ్ స్పీకర్ కాదు, ఇది స్పీకర్ లేని సంగీతం. రోడ్డుపై ప్రత్యేకంగా కట్ చేసిన గీతలే ఆ స్వరాలను సృష్టిస్తాయి. ఇంతకీ ఆ మ్యూజికల్ రోడ్ ఎలా పనిచేస్తుంది? ఈ ప్రయోగం వెనుక సాంకేతికత రహస్యం ఏంటి? ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ ఇప్పటికే నగర ట్రాఫిక్ సమస్యకు పెద్ద పరిష్కారంగా భావిస్తున్నారు. మొత్తం 29.2 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిని ధర్మవీర్ స్వరాజ్య రక్షక్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్డుగా పిలుస్తున్నారు. ఇది మెరన్ లైన్స్ నుంచి దైసర్ వరకు విస్తరించి దాదాపు 14,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. దక్షిణ ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడమే దీని లక్ష్యం. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక కొత్త ఆవిష్కరణ జతైంది. అది మ్యూజికల్ రోడ్. నరిమన్ పాయింట్ నుంచి వర్లి దిశగా వెళ్లే ఉత్తర దిశ రహదారిపై ప్రత్యేకమైన గీతలను ఆస్ఫాల్ట్ పై చెక్కారు. వాహనం నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తే టైర్ల ర్యాపిడీతో ఏర్పడే వైబ్రేషన్లు శబ్ద తరంగాలుగా మారి జయహో స్వరాన్ని సృష్టిస్తాయి. ఇది పూర్తిగా శాస్త్రీయంగా లెక్కగట్టిన వ్యవస్థ. ప్రతి గీత మధ్య దూరం, లోతు, వెడల్పు అన్ని సంగీత స్వరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ విధానం కొత్తేమీ కాదు. ఇప్పటికే జపాన్, హంగరీ, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ఇలాంటి రహదారులు కూడా ఉన్నాయి. అయితే భారత్లో ఇది మొదటిసారి అమలు చేశారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకారం ఇది ట్రయల్ ప్రాజెక్ట్. సక్సెస్ అయితే కోస్టల్ రోడ్ ఇతర భాగాల్లో, అలాగే సమృద్ధి ఎక్స్ప్రెస్ వే లాంటి ప్రధాన రహదారులపై కూడా విస్తరించే అవకాశం ఉంది. ఇక ఈ ప్రాజెక్టు కోసం జేహో గీతాన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. దేశానికి అంకిత భావాన్ని తెలిపే స్వరంగా భావించి ఈ ట్యూన్ ఎంపికైనట్లు అధికారులు చెబుతున్నారు. ఆస్కర్ అవార్డు గెలుచుకున్న ఈ గీతాన్ని ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. వాహనం టన్నెల్ నుంచి బయటకు వచ్చి సముద్ర తీరాన్ని ఆనుకొని ప్రయాణిస్తున్నప్పుడు ఈ స్వరం వినిపించడం ప్రయాణికులకు ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది.